రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన చలో బీసీ చలో ఢిల్లీ అని ఢిల్లీలో దీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు దీక్షకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన ఢిల్లీలో నిర్వహించబోయే హలో బీసీ చలో ఢిల్లీ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనుసరిద్దాం తమిళనాడు స్ఫూర్తిని, అనుసరిద్దాం. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, ఎస్సీ బీసీల ఐక్యత, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. జై బీసీ, హలో బీసీ. బీసీ రిజర్వేషన్ 42% బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్ పెట్టడానికి డిమాండ్ చేస్తూ బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హలో బీసీ చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆగస్టు 1వ తేదీన జనరల్ మొదటి దీక్ష కార్యక్రమాన్ని పోస్ట్ రాష్ట్రం జరిగింది. ఈ కార్యక్రమం చేసినటువంటి రిటైర్డ్ అయ్యే చిరంజీవి సార్ గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు, తెలంగాణ వెంకటేష్ గారు, అదేవిధంగా విద్యాసంఘం అందరూ కూడా పేరు మంది చేస్తూ ముఖ్యంగా మేము కేంద్ర ప్రభుత్వం కూడా పడుతూ ఉన్నాం. బీసీ రిజర్వేషన్ అయితే ఉందో పక్కడబందీగా చట్టబద్ధంగా 9 పెడితేనే అది న్యాయమైన డిమాండు. ప్రధానంగా ఈ షెడ్యూల్లో ఈ బిల్లును వెంటనే ఈ సమావేశాలు పెట్టాలి. లేదంటే తెలంగాణలో బీజేపీ ఎంపీలు కావచ్చు, బీజేపీ ప్రతినిధి కావచ్చు, ఖచ్చితంగా మీరు తెలంగాణ ద్రోహం మిగిలిపోతారు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈ బిల్లును 9 పెడితేనే ఈ బీసీ వర్గాల మీకు బాంధవులు ఉంటారు, లేకపోతే తెలంగాణ దోరుగా చిత్రీకరిస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. మనకు రానట్లయితే, మనం ఆ నిర్ణయంలో భాగస్వామ్యంలో లేనట్లయితే మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవి రావు గనక ఖచ్చితంగా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ స్ఫూర్తిగా ఏదైతే కాన్స్టిట్యూషన్ నిర్మించబడ్డదో ఆ ఫలాలు 75 సంవత్సరాలైన ఈ రోజు వరకు కూడా అందుతలేవు కనుక దీన్ని మనం అందిపుచ్చుకోవడానికి వీలుగా ఇప్పుడు ఉన్నటువంటి మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల మేరకే ప్రకటించినప్పటికీ దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లెజిస్లేచర్లో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ బీసీలకు